వచ్చి వాళ్ళు దాతృత్వాన్ని చాటుతారు. తద్వారా విద్యా సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలుగుతామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన విధానంలో పనిచేస్తా ఉంది. నేను ఈ నగర ప్రజలను అడుగుతా ఉన్నా, ఈ 15 నెలలలో మీరు చూసుంటారు కూటమి నాయకులు ఒక తెలుగుదేశం గాని, బీజేపీ గాని, జనసేన గాని ఏ ఒక్క ప్రెస్ మీట్ లో అయినా మా మాట్లాడే విధానం చూడండి, మేము మాట్లాడుతున్న ప్రెస్ మీట్ చూడండి, మేము మాట్లాడుతున్న మాటలు వినండి, ఏ విధంగా హుందాగా ఉన్నాయనేది అవగాహన చేసుకోండి. గత 5 సంవత్సరాలు చూడండి ఎలా ఉండేది ప్రెస్ మీట్లు. అమ్మ, అబ్బా, ఆలి, అక్క ఇవన్నీ ఇంకా దారుణమైన భాషలు. కానీ మేము వచ్చిన తర్వాత ప్రోత్సహించబోము. ఎందుకంటే ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణ కలిగిన కూటమి. కాబట్టి మా ఆలోచన విధానం ఎలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాం, ఆశీర్వదించండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒకే ఆలోచన, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటారు. వచ్చే 15 సంవత్సరాలు తప్పకుండా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంటుందని ఖాయం. మారనివ్వకుండా మేమందరం అదే ఐక్యతతో పనిచేస్తాం. ఈ నియోజకవర్గం రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గానికి ఆదర్శంగా నిలుస్తా ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ కలయికతో వెళ్తున్న విధానం ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తా ఉంది. కారణం ఒకటే, తగ్గి 10 మంది కలిసి చేయి పట్టుకొని ముందుకెళ్లాలి. రాష్ట్రం కోసం వెళ్ళాలి, రాష్ట్ర బాగు కోసం వెళ్ళాలి, రాష్ట్రంలో ఉన్న యువత శ్రేయస్సు కోసం వెళ్ళాలి. అదే ఆలోచనతో మనందరం కూడా పనిచేయాలని మీ అందరినీ కోరుతూ మరొక్కసారి చాలా చక్కగా పెట్టుకున్నారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. కానీ చైర్మన్ గారిని అడుగుతా ఉన్నాం, డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇదే ఫస్ట్ లాస్ట్. ఇలాంటి ట్రాఫిక్ జామ్ ఇంకోసారి చేయడానికి మీకు ఏ విధమైన హక్కు లేదు. ఈ రోజు మీ ప్రమాణ స్వీకారోత్సవం కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు కాబట్టి మీకు స్వాగతిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. కానీ రెండోసారి ప్రజల నుంచి స్వీకరించరు, కూటమి దగ్గర నుంచి ఇది ఆశించరు. మనం ఏం చేసినా ప్రజలకు ఆమోదంతో, వాళ్ళ హర్షంతో చేయాలి. అదే కూటమి యొక్క ఆలోచన అన్నది మీరు ఆలోచించుకుంటూ మరొకసారి ఇలాంటి కార్యక్రమం చేయకుండా మొదటిసారి కాబట్టి తప్పదు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం, ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించండి. ఇది మా వారి యొక్క ఆనందం, అలాగే ఈ సంస్థకు గొప్పతనం తెలియజేయడానికే చేశారు తప్ప గత మా పాలకులు మాదిరిగా అత్యుత్సాహంతో ప్రవర్తించే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరని ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద 150 మంది పట్టేటట్లు డయాసేయమని చెప్పాను. కానీ ఒక 70-80 మంది వేశారు. ఇంకా సుమారు ఒక 60 మంది ముఖ్యమైన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కుటుంబం పెద్దదవుతా ఉంది, కుర్చీలు టైట్ అవుతా ఉన్నాయి, వేదికలు బిగిస్తా ఉన్నాయి. కానీ చూడడానికి ఆనందంగా ఉంది. 150 కాదు, రేపటి రోజున 300 డయాస్ అగినా కూడా సర్దుకునే ఓపుకుంది ఇక్కడ. ఇది మన బాధ్యత, సర్దుకోవాలి. ఇది రాష్ట్రం కోసం సర్దుకోవాలి. దగ్గర ఉన్న 14వ తారీఖున చైర్మన్ గారు ఉన్నారు, మదన్ పురోహిత్ గారు ఉన్నట్లున్నారు. ఇక్కడ మార్కండేయ స్వామి టెంపుల్ 14వ తారీఖున ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంది. నాయకుల్ని కోరుతా ఉన్నాం, మర్రే శ్రీ గారు, బుడ్డి రవి గారు, మిగతా మెయిన్ కమిటీ జానకిరామ్ గారు, మజ్జి రాంబాబు గారు, 300 మందికి సరిపడే డయాస్ ఉండాలండి, చూసుకోండి. అలాగే 22వ తారీఖున కోటి లింగాల కొయ్య రామ గారు ఉన్నారు. 22వ తారీఖున కోట్లింగల దేవస్థానం ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఈ నెల 24 డిసెంబర్ 1st వీక్ లో పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ గౌతమి జీవకారుణ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. దీనితో నగరంలోని 14 కమిటీలకు గాను 13 కమిటీలు అనౌన్స్మెంట్ అయ్యి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటామన్నా. ఒకటి చందా సత్రం, అది కూడా దగ్గరలో అనౌన్స్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. కొద్దిగా స్లో అయ్యారు, టైం పెరిగింది కదా బాగా. కూటమి ఐక్యత. ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎదుగామి సంస్థ అధ్యక్షులు
డాక్టర్ ప్రదీప్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాము. వేదిక మీద ఉన్న మన నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే కుటుంబ పెద్దలకు, ఇతర నాయకులకి, అలాగే వేదిక ముందు ఉన్న నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా కుటుంబ సభ్యులకు, శ్రేయాభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలండి. నవయుగ వైతాళికులు సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ కందుకూరి వీరేశ్వర పంతులు గారు రాజలక్ష్మి దంపతులకి స్థాపించిన ఈ హితకార్య సమాజ్ చైర్మన్ కి రెండవసారి మళ్లీ చైర్మన్ గా చేసే అవకాశం నాకు ఇచ్చిన ఆదిరెడ్డి కుటుంబానికి ఎప్పుడు కూడా నా ధన్యవాదాలు. అలాగే రెండోసారి అవకాశం వచ్చినందుకు నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. 2018లో నేను 2016లో రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ డాక్టర్ గా. 2016లో అప్పారావు గారు, వాసు గారు అండ్ అప్పుడు గణికృష్ణ గారు కూడా నాకు చదువుకున్న వ్యక్తి చైర్మన్ గా ఉండాలి అని చెప్పి నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా నేను అలానే నా కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు. ఎందుకంటే ప్రొఫెషనల్ గా డాక్టర్ గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ పొలిటికల్ గా డైవర్షన్ అన్నది వస్తే ఎక్కడ ప్రొఫెషనల్ గా దెబ్బతింటాడో, ప్రాక్టీస్ పాడవుతుందని నిజంగా కుటుంబ సభ్యులు నేను అందరం కూడా భయపడ్డాం. కానీ ఆ రోజున వెనకనే ఉండి ఆదిరెడ్డి అప్పారావు గారు, అలానే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, వీరికి అన్ని ఎలా చేయాలి ఏంటని నడిపిస్తాం, ముందుని నడిపిస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా వెనకాలే ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా, ఎలా చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నేర్పించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు తీసుకొస్తూ మళ్ళీ ఈ రోజు నాకు రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, నీకు అతి చిన్న వయసులో ఎంతో మంది హితకార్య సమాజ్ చైర్మన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే మాత్రమే ఉన్నారు. మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో 27 సంవత్సరాలకి నీకు హితకార్య సమాజ్ చైర్మన్ ఇస్తున్నాను అంటే ఇది ఒక అలంకరణ కింద తీసుకోకు, ఇది ఒక బాధ్యతగా తీసుకో అని చెప్పడం జరిగింది. ఆ రోజున అదే విధంగా పనిచేశాం. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రావడం, కానీ ఎంతో కొంత మన అదృష్టవశాత్తు రాజమండ్రిలో అప్పుడు ఆల్రెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే అవడం మాకు కొంత ఊరటం ఇవ్వడం జరిగింది. నెగ్గిన వెంటనే సీజీఎఫ్ ఫండింగ్ ద్వారా భవానీ గారు అప్పటి ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే కింద ఎస్కేవిటీ స్కూల్, ఇదే స్కూల్లో ఎప్పటి నుంచో కూడా టాయిలెట్స్ కాంప్లెక్స్ ఒకటే ఉంది, బాయ్స్ కంటే లేడీస్ కంటూ సపరేట్ గా లేకపోవడం, అది ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం, ఆవిడ వాసు గారు ఇద్దరు కలిపి రావడం, వెంటనే ఇక్కడి నుంచి కారు ఎక్కించుకొని ఓఎన్జీసీకి తీసుకెళ్లి ఒక 15 లక్షలు శాంక్షన్ చేసి వెంటనే కూడా లేడీస్ కంటూ సపరేట్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రిపేర్లు, మరమ్మతులు ఉన్నాయని చెప్పి సీజీఎఫ్ ఫండ్స్ ద్వారా కాకినాడకి అనేసార్లు తిరగడం జరిగింది. 4 కోట్లు ఫండింగ్ తీసుకురావడం జరిగింది. ఆ 4 కోట్లతో 8 ప్రాజెక్టులు స్టార్ట్ చేశారండి. ఒకటి బైపాస్ రోడ్ లో ఉన్న ఎస్కేవిటీ ఇంటర్ కాలేజ్ ఏదైతే సిద్ధరావస్థకు వచ్చిందో దాన్ని యథావిధిగా ఎలా ఉన్నది అలాగే కన్స్ట్రక్షన్ చేయడానికి గాను, అలానే ఉమెన్స్ హాస్టల్స్ లో వాటర్ లీకేజెస్ ఉన్నాయని ఆ లీకేజెస్ గాను, ఇక్కడ కూడా కొన్ని స్లాబ్ పనులు గాను, అలాగే వాష్రూమ్ కాంప్లెక్స్, ఆర్ఓ ప్లాంట్స్ అని చెప్పి చక్కగా ఈ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కరెక్ట్ గా అవి పూర్తయ్యే సమయానికి మళ్ళీ నా టర్మ్ అయిపోవడం, తర్వాత వైసీపీ వాళ్ళు పాలక మండలి రావటం, వాళ్ళు ఏ విధంగా చేశారంటే మనం ఎక్కడైతే వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోగా ఏదైతే మనం డిస్ట్రక్ట్ చేసిన మెటీరియల్ ఉందో, పాత ఐరన్, తీసిన వుడ్, ఇవన్నీ అమ్ముకొని అక్కడి నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఆలోచన చేశారు తప్ప ఏ రకంగా కూడా డెవలప్మెంట్ అని ముందుకు తీసుకురాలేదు. అదేవిధంగా ఎస్కేవిటీ స్కూల్ కానీ, ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ కానీ, ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ కానీ ఇమీడియట్ గా గవర్నమెంట్ చేశారు. కానీ ఆ జీవోలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. అక్కడ చాలా పంతులుగా రాష్ట్రానికి చాలా నష్టం వచ్చేలానే ఉంది జీవో. అది ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లడం జరిగింది. ఒకసారి కమిటీ ఫామ్ అయ్యాక ఎండోమెంట్ మినిస్టర్ తో వాళ్ళందరితో కూడా చర్చిద్దాం. ఎక్కడా కూడా పంతులు గారిని, ఈ హితకార్య సమాజం యొక్క వైభవం తగ్గకుండానే పనిచేద్దాం. రానున్న రోజుల్లో కూడా గతంలో ఎలా లేక పనిచేసాం అలానే పనిచేయని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మళ్ళీ రెండోసారి నాకు అవకాశం రావడం జరిగింది. సో నాతో పాటు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న నా బోర్డు మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, ఆల్రెడీ ఫ్యామిలీ, అలానే కూటమి నాయకులు ఏదైతే నా మీద నమ్మకం ఉంచారో అదే నమ్మకాన్ని ప్రూవ్ చేసుకుంటూ కష్టపడి పనిచేస్తారని
ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి నాయకులకు, నా కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఉందా సత్యబాబు గారు ఒక్క వచ్చేస్తాయి. ఓకే దర్శనం చూసుకో మెయిన్ ఫోటో. చేతులు ఎత్తించండి, చేతులు డైరెక్టర్లు అందరూ చైర్మన్ ఎవరిని కోరుకుంటారో చెయ్యితే ఒకసారి అలాగే కదండి. మీరు అందరూ కలిసి ఎత్తండి, మీకు కలిసి ఎత్తండి, మీకు కలుపుకోవాలి చేతులు. పెట్టించండి మీ కూటమి కదా. చేతులు పట్టుకోవాలి.